అర్ధరాత్రి 2 అవుతుంది. రాహుల్‌కి అస్సలు నిద్ర పట్టడం లేదు. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి. కారణం తనకున్న అప్పులు, తనకు లేని ఆస్తులు. పక్కన చూస్తే తానున్నాడన్న భరోసాతో హాయిగా నిద్రపోతున్న తన 3 ఏళ్ల కొడుకు అండ్ తన వైఫ్. ఒకటే ఆలోచన వెంటాడుతుంది తనని. తనకి ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ ఏంటి అని. హోమ్ లోన్, కార్ లోన్ అండ్ తన ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇంకా క్లియర్ చేయలేదు. ఫ్యామిలీ కోసం ఇన్కమ్ సోర్స్ ఎలా క్రియేట్ చేయాలని తెగ ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచనల మధ్య రాహుల్ నలిగిపోతుండగా సడన్ గా ఆకాశంలో మెరుపు మెరిసినట్టు తను ఏదో ఫామ్ ఫిల్ చేసినట్టు, ఆ ఫామ్ లో ఎక్కడో టిక్ చేసినట్టు గుర్తొచ్చి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే నిద్రపోయాడు. ఇంతకీ తను ఏ ఫామ్ ఫిల్ చేశాడు, అందులో ఏ చెక్ బాక్స్ టిక్ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీకి దీని వల్ల యూజ్ ఏంటి, లోన్స్ పరిస్థితి ఏంటి? ఒకవేళ గెస్ట్ చేసి ఉంటే కమెంట్స్ లో చెప్పండి. నమస్తే, నేను మీ సిఏ శరోజ్యోత్స్న. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక స్టోరీలోకి వస్తే రాహుల్ టిక్ చేసింది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఎండబ్ల్యూపీ అనే బాక్స్ పైన. ఎండబ్ల్యూపీ అంటే మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్. ఈ యాక్ట్ లో కనుక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీ హోల్డర్ కి ఒక వరం అని చెప్పొచ్చు. యూజువల్లీ మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? మన అబ్సెన్స్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. వాళ్ళ బేసిక్ ఎక్స్పెన్సెస్, లివింగ్ ఎక్స్పెన్సెస్, పిల్లల చదువులు ఇవేమి ఆగకుండా ఆ టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చే డబ్బులు టేక్ కేర్ చేస్తుందని నమ్మకంతో తీసుకుంటాం కదా. బట్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ కి ఏమైనా బిజినెస్ లోన్స్, కార్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఇంకా పర్సనల్ లోన్స్ లాంటివి ఏవైనా టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆ లోన్స్ ఇచ్చిన వాళ్ళు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ నుంచి రికవర్ చేసుకుంటారు. ఆ తర్వాత బ్యాలెన్స్ ఏమైనా ఉంటేనే అది ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది. ఒకవేళ ఏం మిగలకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమి రాదు. ఇక మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మీ ఫ్యామిలీ దృష్టిలో తీసుకున్నట్టే లెక్క. ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మిస్టర్ వై అనే అతను 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అండ్ తనకి అన్ని లోన్స్, బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా కలుపుకొని 90 lakhs ఉంది. డ్యూరింగ్ ద టర్మ్ ఇన్సూరెన్స్ పీరియడ్ మిస్టర్ వైకి ఏమైనా జరిగితే 1 crore మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి రాదు. 1 crore నుంచి ఫస్ట్ ఆ 90 lakhs ఆ లోన్ వాళ్ళందరూ పంచుకున్న తర్వాత బ్యాలెన్స్ 10 lakhs ఏదైతే ఉందో అది మాత్రమే ఫ్యామిలీకి వస్తుంది. అండ్ ఇవాళ రేపు ఉన్న ఖర్చులకి ఆ 10 lakhs ఏం సరిపోవు. ఇలాంటి టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే పాలసీ తీసుకునే టైంలో ఎండబ్ల్యూపీలో తీసుకోవాలన్నమాట. ఈ ఎండబ్ల్యూపీలో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఎన్ని అప్పులున్నా ఏది ఉన్నా సరే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ మొత్తం కూడా ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేలా చూస్తారు. ఈవెన్ ఆ లోన్స్ ఇచ్చిన వాళ్ళు కోర్టుకి వెళ్ళినా సరే కానీ ఆ ఎండబ్ల్యూపీలో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. అంత పవర్ఫుల్ ఈ యాక్ట్. ఫ్యామిలీ అంటున్నాం కదా, ఈ ఎండబ్ల్యూపీ యాక్ట్ లో ఫ్యామిలీ అంటే ఎవరు వస్తారో చూద్దాం. ఓన్లీ మీ వైఫ్ అండ్ మీ చిల్డ్రన్ ని మాత్రమే ఎండబ్ల్యూపీ యాక్ట్ లో ఫ్యామిలీగా కన్సిడర్ చేస్తారు. సో మీరు పాలసీ తీసుకునే టైంలో మీ వైఫ్ ని కానీ యాడ్ చేయొచ్చు, లేదంటే వైఫ్ అండ్ చిల్డ్రన్ ని యాడ్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ చిల్డ్రన్ ని కూడా యాడ్ చేయొచ్చు. అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ యాడ్ చేసి ఎవరెవరికి ఎంత ప్రపోర్షన్ లో వెళ్ళాలని కూడా మనం డిస్క్లోజ్ చేయొచ్చు అక్కడ. ఈ యాక్ట్ లో మీ పేరెంట్స్ కి ఆ పాలసీ అమౌంట్ పైన ఎలాంటి రైట్ ఉండదు. సో ఈ యాక్ట్ లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఎన్ని అప్పులున్నా సరే ఆ పాలసీ అమౌంట్ మొత్తం కూడా ఫ్యామిలీ మెంబర్స్ కే వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ ని వాళ్ళు ఏదైనా హై ఇంట్రెస్ట్ పేయింగ్ ఎఫ్డీలో పెట్టినా కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటేనే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం తీసుకుంటాం కదా, అండ్ అందులో ఎండబ్ల్యూపీ యాక్ట్ లో తీసుకుంటే డబుల్ సెక్యూరిటీ ఇస్తుంది. బెస్ట్ పార్ట్, ఎండబ్ల్యూపీలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎక్స్ట్రా కాస్ట్ ఏమి ఉండదు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది నార్మల్ గా మనకు టర్మ్ ఇన్సూరెన్స్ లో వచ్చే రైడర్ లాంటిది కాదు ఇది. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పాలసీ తీసుకునే టైంలోనే అక్కడ టిక్ చేయాలి బాక్స్ లో. మీ అందరికి గుర్తుండే ఉంటుంది కదా హర్షద్ మెహతా స్కామ్ 1992. స్టాక్ మార్కెట్ లోనే బిగ్గెస్ట్ స్కామ్. అప్పట్లోనే 4,000 to 5,000 crore స్కామ్ జరిగింది. సో ఆ స్కామ్ ఎప్పుడైతే బయటపడిందో సెబీ అతనికి ఉన్న అసెట్స్, ప్రాపర్టీస్, కార్స్ అన్ని కూడా సీజ్ చేసుకుంది. కానీ తనకున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రం టచ్ చేయలేకపోయారు. అండ్ అప్పట్లోనే తను ఒక 10 crores వర్త్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారని అంటారు. సో అండ్ బెస్ట్ పార్ట్ ఏం చేశాడంటే ఆయన మేబీ ముందు రోజుల్లో స్కామ్ బయటపడుతుంది అనుకున్నారేమో కానీ అతను తీసుకునేటప్పుడు ఎండబ్ల్యూపీ యాక్ట్ లో తీసుకున్నారంట. సో ఆ 10 crores మొత్తం కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి వచ్చాయి, స్పెషలీ వాళ్ళ వైఫ్. బెనిఫిట్స్ బానే ఉన్నాయి కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ యాక్ట్ వల్ల. లెట్స్ సీ దాట్. టర్మ్ ఇన్సూరెన్స్ ఎండబ్ల్యూపీ యాక్ట్ లో తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మ్యారీడ్ అయి ఉండాలి. సో బేసిక్లీ మేమేం అడ్వైస్ చేస్తామంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత యంగ్ ఏజ్ లో తీసుకుంటే అంత బెటర్ అని. సో ద మూమెంట్ యూ స్టార్ట్ ఎర్నింగ్, లైక్ మీరు 21, 22 కి జాబ్ లో సెటిల్ అవ్వగానే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని చెప్తాము. బట్ యూజువల్లీ మన కల్చర్ లో చూసుకుంటే 27+ కి అబ్బాయిలకు మ్యారేజ్ చేస్తుంటారు కదా. సో ఈ 6 years వెయిట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియమ్స్ అనేవి ఎప్పుడైనా మన ఏజ్ అండ్ హెల్త్ అనేవి 2 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి డిటర్మైన్ అవుతాయి. అండ్ పాలసీ పీరియడ్ కి మొత్తం కూడా అదే ప్రీమియం లాక్ అయి ఉంటుంది. లెట్స్ అజ్యూమ్ మీరు 22 years కి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, 500 per month ప్రీమియం అనుకుందాం. అండ్ పాలసీ పీరియడ్ వచ్చేసి 30 years అనుకుందాం. 30 years కి మీరు 500 per month పే చేస్తారు. మీ ఏజ్ ఎంత ఉన్నప్పటికీ కూడా అంతే ప్రీమియం పే చేస్తారు. లెట్స్ అజ్యూమ్ మీరు ఒక 30 years కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అండ్ ప్రీమియం వచ్చేసి పర్ మంత్
1500 అయి ఉంటుంది. బికాజ్ ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి రిస్క్ అనేది పెరుగుతుంది. సో అకార్డింగ్లీ రిస్క్ పెరిగితే వాళ్ళ ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి. సో ఉన్న చిక్కల్లో ఇక్కడే. సో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే టైంలోనే అక్కడ చెక్ చేయాలి ఆ బాక్స్. సో మీకు మ్యారేజ్ అయ్యి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎండబ్ల్యూపీలో టిక్ చేయకపోతే మాత్రం మీకు బెనిఫిట్స్ అనేవి లూజ్ అవుతాయి. సో మెన్, ఇఫ్ యూఆర్ టేకింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆఫ్టర్ మ్యారేజ్, డోంట్ ఫర్గెట్ టు టిక్ దిస్ బాక్స్. ఇంకో విషయం, పాలసీ తీసుకునే టైంలోనే ఆప్షన్ ఉంటుంది. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయలేరు. ఒక్కసారి లూజ్ అయిందంటే లాస్ట్ ఫర్ ఎవర్. ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్టయితే మీకు వాల్యూ యాడ్ అయినట్టు అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎండబ్ల్యూపీలో తీసుకోమని మాత్రం చెప్పండి. అండ్ ఈ వీడియో పైన ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా ఆర్ ఎల్స్ ఎక్స్ప్లెనేషన్ లో ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇట్ విల్ హెల్ప్ మీ టు ఇంప్రూవైజ్ అండ్ ఇంకెక్కువ బెస్ట్ వీడియోస్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది నాకు. సో ఇప్పుడు ఆ డ్రాబ్యాక్ ని కవర్ చేసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, కెరియర్ స్టార్ట్ అవ్వగానే మీరు ఒక బేసిక్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి, లైక్ 50 lakhs అలా. అండ్ మీరు ఎర్లీ ఏజ్ లో తీసుకుంటారు కాబట్టి మీ ప్రీమియం అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. లైక్ అడ్వర్టైజ్మెంట్స్ లో చెప్తారు కదా, 1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ మీకు కేవలం నెలకి 400 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఎగ్జాక్ట్లీ, మీరు ఎర్లీ ఏజ్ లో తీసుకుంటే 400 రూపీస్ 500 రూపీస్ అలానే పడుతుంది. నా గోయింగ్ బ్యాక్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే, మీరు మ్యారేజ్ అవ్వగానే ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. అది ఎక్కువ కవరేజ్ కి తీసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 crores, 1 crore, 2.5 crores అలా తీసుకోండి. కన్సిడరింగ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ద లోన్స్ యూ హ్యావ్. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. అండ్ పాలసీ తీసుకునేటప్పుడు ఎండబ్ల్యూపీని ఖచ్చితంగా ఇక్కడ టిక్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఉన్న పాలసీలో లోన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ రైట్స్ ఉన్నా కూడా ఈ సెకండ్ పాలసీకి ఎలాంటి రైట్స్ ఉండవు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ పాలసీలోనే మేము ఎక్కువ కవరేజ్ ఇంక్రీజ్ చేసుకోలేమని. నేనేం రికమెండ్ చేస్తానంటే, అక్కడ యాడ్ చేసే వాళ్ళు కొత్త పాలసీ తీసుకోండి అని చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని పాలసీస్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, లైక్ రైడర్, లైఫ్ స్టేజ్ బెనిఫిట్ రైడర్ అనమాట. లైక్ మీకు మ్యారేజ్ అయినా, కిడ్స్ పుట్టినా, ఇంకా ఇంకొక లైఫ్ స్టేజ్ లో పెరుగుతున్న కొద్దీ మీరు ఆ పాలసీ కవరేజ్ అమౌంట్ ని పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ అలా ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ పాలసీ అనేది ఎండబ్ల్యూపీలో లేదు కాబట్టి బెనిఫిట్స్ ఉండవు. సో బెటర్ టేక్ ఎ ఫ్రెష్ పాలసీ అండ్ దట్ టు ఎండబ్ల్యూపీ యాక్ట్ లో తీసుకోండి. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ ఎండబ్ల్యూపీ యాక్ట్ లో తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్పడం మర్చిపోయిన ఇంకొక మెయిన్ థింగ్, డివోర్స్ అయినా సపరేటెడ్ అయినా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ మొత్తం కూడా వైఫ్ కి వెళ్తుంది, పేరెంట్స్ కి మాత్రం రాదు. అండ్ ఒకవేళ హస్బెండ్ కన్నా వైఫ్ ముందే చనిపోతే ఆ లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తుంది పాలసీ అమౌంట్ మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.